మిత్రమా, బాగున్నారా? సాయం అనే పదం గురించి ఒక విషయం చెప్పు అంటే నువ్వేం చెప్తావు? నేనైతే సాయం అనే పదాన్ని ఉపయోగించుకుని వ్యవసాయం గురించి చెప్తాను. మామూలుగా మాట్లాడుకోవాలంటే వ్యవసాయంలో వ్యయసాయం అనే పదం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో వ్యయం అంటే ఖర్చు చేసి సాయం చేస్తాడు రైతన్న ప్రతి ఒక్కరికి కూడా. అదే వ్యవసాయం. నిజంగా ఈ వ్యవసాయం అనేటువంటి ఘట్టం ఏదైతే ఉందో దీనికి ఎన్నో కథలు, ఎన్నో పోరాటాలు కూడా ఈ చరిత్రలలో రాసుకుని ఉన్నాం మనం. ఆహారం గురించి ఎన్నో యుద్ధాలే జరిగాయట. ఇకపోతే ఈ ప్రస్తుత కాలంలో యంత్రాలు వచ్చేయడం వల్ల ప్రతిదీ కూడా యంత్రాలతో చేసుకుంటున్నాం. కానీ కొన్ని పశువులను పెంచుకుంటూ వాటిలో కొన్నిటిని ఉపయోగించి ఒక భూమిని శుభ్రం చేసి అక్కడ నారు పోసి నీరు పెట్టి ఆ నారు ఎదిగాక మళ్ళీ వాటిని నాటుకుని ఆ నాటుకున్న వరి నారు కొంతకాలానికి ఇలా గింజ వచ్చిన తర్వాత అలా కొంతకాలానికి అంటే కొన్ని నెలలకి మరలా వాటిని కోత కోసినవి ఒక దగ్గర కుప్ప వేసి మళ్ళీ ఆ కుప్ప వేసిన దానిని కొద్ది రోజులు ఉంచి ఆ తర్వాత మరలా ఎద్దులతో కానీ ఈ రోజులు బట్టి అయితే యంత్రాలతో కానీ వాటిని ఒక దగ్గరికి చేర్చిన తర్వాత ధాన్యపు రాశులుగా పోసిన తర్వాత ఆ ధాన్యాన్ని రైతన్న తన ఇంటికి సరిపడా ఒక 15 మూటలు కానీ 10 మూటలు కానీ ఉంచుకొని మిగతావన్నీ కూడా ఎవరికో ఒకరికి అమ్మేస్తారు ఆయన. మరి పండించిన పంటని అంటే పంట పండించడమే ఎంతో కష్టం. ఆ పండించినటువంటి పంటని మొత్తం తనే ఉంచుకోడు కదా. తెలియకుండానే ఎంతో సాయం చేస్తాడు రైతన్న. ఎందుకంటే అదే పంటను అందరూ పండించుకుని ఎవరు పండించింది వాళ్ళే తినాలంటే పూర్వం రోజులు కాదు కదా ఇవి. అయినా ఆ రోజుల్లో ఈరోజు మనిషి కూడా కష్టపడలేడు. ఎందుకంటే సుఖాలకు అలవాటు పడ్డాం కదా. అది ఎంతో కష్టం పడాలి ఆ గింజ రావాలంటే. ఇలా ఎన్నో కష్టాలు పడి ఆ పంటను పండించి తనకి తెలియకుండానే సాయం చేసేవాడు ఎవరయ్యా అంటే రైతన్న. అందులోనే వ్యవసాయం అనే పదంలో సాయాన్ని తనకు తెలియకుండా ప్రపంచానికి సాయపడతాడనమాట. కాబట్టి ఆ ఆహారాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి.